బీఆర్ఎస్ భవన్ దగ్గర కావచ్చు, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ వద్ద కావచ్చు, నిన్న బీఆర్ఎస్ నేతల హడావిడి మీరు చూశారు. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సిటీ విచారణపై మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి నమస్కారాలు, తెలుగు ప్రజలతో సహా. ఇక్కడ సందీప్, మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకటొచ్చేసి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఈ ఇద్దరి మధ్యలో ఉండే వేరియేషన్, ఇద్దరి మధ్యలో ఉండే తప్పొప్పులు, ఈ రెండు తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇప్పుడేదో సిట్టు బొట్టు ఇదంతా చెప్పేసి అడవుడు చేయటం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉంటాయని అనుకోను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు యుద్ధంలోనే కీలకంగా పాత్ర పోషించారు. ఆలోచన విధానంలో కూడా చాలా క్లియర్ గా ఆలోచిస్తుంటారు, విషయాలను అర్థం చేసుకుంటారు. ఈ నెంబర్ 1. అప్పటి సీఎం కేసీఆర్ గారు మీరు సిట్టు వేసినా ఇంకేది వేసినా కూడా పెద్దగా కేసీఆర్ అని తెలియదా కూడా అనుకోను. సో ఈ సిట్టుకు ఆయన ఏదో ఎట్లా ఏంటిది అనే పెద్ద టెన్షన్ పడతాడని కూడా అనుకోను. ఒక విషయాన్ని విశదీకరించి సిట్టుకే కాదు, ఎవరికైనా గంటల తరబడి చెప్పే నైపుణ్యత ఉన్న వ్యక్తి అయినా, అది అందరూ తెలిసిన విషయం. నేనేదో సర్టిఫై చేసిన పని లేదు, ఇంకేం చెప్పాల్సిన పని లేదు. ఒక విషయాన్ని ఆయన చెప్పదలుచుకుంటే ఒకటే మాటను కొన్ని గంటల తరబడి మాట్లాడేసిన కెపాసిటీ ఉన్న పర్సన్. ఇక సిట్టు విషయానికి వస్తే, సిట్టు అడిగే ప్రశ్నలు పెద్ద లేదు. మనం అనేక సందర్భాల లోపల ఏ ప్రాజెక్టు విషయాన్ని పట్టుకపోయినా కూడా కేసీఆర్ ఈ బ్యూరోక్రాట్స్ కంటే, ఆ సంబంధించిన వ్యక్తుల కంటే ఆయనే ముందుగా దాన్ని విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాని పేరు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ పట్టుకెళ్ళినా కూడా ఆయనకు విపరీతమైన నాలెడ్జ్ ని సంపాదించుకున్న తర్వాతనే మాట్లాడతారు తప్పితే అంత వేగ్గా మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఒక అంశం మీద నేను చెప్పేది. సో ఆయనకు ఆ విషయంలో పరిజ్ఞానం ఎక్కువ. సో ఈ రోజు సిట్టు అడుగుతున్న ప్రశ్నలను పెద్ద ఆయన కంగు తిన్నాడు, లేదనుకుంటే ఇబ్బంది పడ్డాడు, అదేంటంటే నేనేమి నమ్మను. సో ప్రజలు కూడా దాన్ని ఏమి నమ్మరు. సో ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఏంటిది, అంశాలు ఎట్లుంటది, ఏ విధంగా ఉంటది, ఆయన ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుందో తెలియని వ్యక్తి ఏం కాదు. సో తెలంగాణ ప్రజలు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుకున్నా కూడా ఒక్క నిమిషం సందీప్, 1 minute. సో తెలంగాణ ప్రజల నంబర్ ఇప్పుడు ఫోన్ ట్యాప్ జరిగింది, జరగకపోవడం అనేది 100% జరిగిందని నేను నమ్ముతున్నాను. ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. 100% ఫోన్ ట్యాప్ జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ఫోన్ ట్యాప్ చేసి నేనప్పుడు ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వాలు అప్పుడు కదా, ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రజలంగా ఉన్నాం కాబట్టి. అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం లోపల ఇది కేసీఆర్ గారు చేయించిందని నేను అనుకోను. ఇది కూడా చెప్తాను నేను. సో కొంతమంది ఎవడెవడో ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయినా నాకు తెలుసు. ఇది కొంతమంది ఆఫీసర్లు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్న విషయం కేసీఆర్ కి తెలిసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫోన్లు తెలియకపోవచ్చు. సో అన్ని ఫోన్లు తెలిస్తే, ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ జరిగింది, దాంట్లో కొంతమంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినలు, అందులో కేసు అయింది. ఆ కేసు ఇంతవరకు కూడా ఏం మూవ్ కాలేదు. ఇట్లా కొంతమందిని అత్యుత్సాహంతోనే కొంతమంది అధికారులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము, లేకపోతే వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ కోసము కొంతమందిని సాటిస్ఫై చేయడం కోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. సో అక్కడ వరకు నమ్ముతాను. సో ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి అన్ని విషయాలు తెలుస్తాయని అనుకోను. కొన్ని ట్యాప్ చేసే విషయం లోపల ఈ రోజు యాంటీ నక్సల్స్, యాంటీ సోషల్స్, నక్సల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సో కొన్ని సందర్భం లోపల ముఖ్యమంత్రి ట్యాప్ చేయించాల్సిందే, దాన్ని ఎవరైనా ఒప్పుకుంటాం. అలాగని ఇంకో కొన్ని జరిగింది, జరగకపోవచ్చు, పొలిటీషియన్స్ అనేది జరగవచ్చు, జరగకపో ఉండొచ్చు. అది ఈ సిట్టు చెప్పాలి, అది నేను చెప్పడం కాదు, ఈ సిట్టు చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి ముఖ్యమంత్రి విషయానికి వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి ఒకవేళ ఫోన్ ట్యాపే చేయలేదు అనుకుందాం. ఫోన్ ట్యాప్ చేయకపోతే నువ్వు 50 లక్షలు పట్టుకెళ్లేసి ఇంకొక ఎమ్మెల్సీని కొనేసి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే విషయంతో ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ లోపల ఉండి నువ్వు అడ్డంగా దొరికిన విషయం ఎట్లా తెలుస్తుంది? ఫోన్ ట్యాప్ చేస్తారు. ఫోన్ ట్యాప్ నువ్వు మంచోడి మీద చేయలేదు కదా. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి మీరు ప్రజలు. ఫోన్ ట్యాప్ మీరు చేయకపోతే, ఫోన్ ట్యాప్ నీ జరగకపోతే నీ వల్ల ప్రమాదం ఉంది కదా ప్రభుత్వానికి. ఒకవేళ ఫోన్ ట్యాప్ జరిగింది అనుకో, కంపల్సరీ చేయాల్సిందే కదా. నువ్వు యాంటీ సోషల్ అందామా, యాంటీ సొసైటీ అందామా, యాంటీ గవర్నమెంట్ అందామా,
లేకపోతే ఏమనుకోవాలి అంటే తెలంగాణ అందామా? ఈరోజు రేవంత్ నీ మీద కేసు ఉంది అంటే 100% ఉన్నది, 100% జరిగింది. జరగడం వల్ల అది జరుగుతున్నాయి కదా, నీ గురించి తెలిసింది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఈ రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, ఫోన్ ట్యాప్ జరిగింది, 100% జరిగింది, జరుగుతున్నాయి కదా. ఈ రోజు నువ్వు జైలుకు పోయింది, నీ మీద కేసు అయింది. ఈ రోజు ఆ కేసు విషయం లోపల ఇదంతా తిప్పుతున్న విషయము అంటే దీంట్లో ఇది ఒక అందుకు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఇదే మాట ఏమని చెప్తుంది అంటే, మా ఫోన్లో ట్యాప్ చేసిళ్ళు మాట. అరే మీరు నీతి మంత్రులు అయితే ఏం చేస్తారు రా? నాకు అర్థం కాదు. మీరేం నీతి మంత్రులు కాదు కదా. అంటే ఈ 10 ఏళ్ల నుంచి నిన్ను కాపాడుతున్నది ఎవరు అనేది నా ప్రశ్న. అసలు విషయానికి నేను వస్తున్నాను. ఈ 10 ఏళ్ల నుంచి నేను ఎవరు కాపాడుతున్నారు? కేసీఆర్ గారు కాపాడుతున్నారా, లేకపోతే అప్పుడు ప్రభుత్వం కాపాడిందా? ఆ కాపాడటం లోపల ఈ రోజు నువ్వు సీఎం అయినావు కదా. ఆ కాపాడంలో ఇంకొక షాడో వ్యక్తి ఎవరు కాపాడిండ్రు? బీజేపీనా, కాంగ్రెస్ లో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఇందులో ఉన్న అధికారుల? ఎవరెవరు కాపాడుతున్నాయి కదా ఇప్పటి వరకు నీకు శిక్ష పడింది, జైలుకు పోయింది. ఇప్పటి వరకు నువ్వు కేసును డ్రాగన్ చేసుకుంటూ వస్తున్నది. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అసలు జరుగుతున్నాయి ఏంటంటే, అప్పుడు తప్పు జరిగిందా అంటే జరిగింది. నీ మీద నిందలు కాదు, రెడ్ హ్యాండ్ దొరికినావంటే దొరికినావు. మరి నేను కాపాడుతున్నది ఎవరు అనేది కావాలి. ఈ రోజు నువ్వు చేసే ఫోన్ ట్యాప్ లోపల నిజంగా కనుక నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ కి కేసీఆర్ ని టచ్ చేసే దమ్ము ఉన్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అంటే నేను కాపాడుతుంది కేసీఆర్ అనే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. కేసీఆర్ వదిలేస్తే నువ్వు ఈ రోజు సీఎం అయినవా? కేసీఆర్ దాన్నే పట్టుకొని యాలాడితే నువ్వు సీఎం అయినవా? ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ రోజు రాజకీయ నాయకులు చేసే తప్పులను ఇంకొక రాజకీయ నాయకుడు కాపాడుతుంది అనుకోవాలా? నిన్ను కాపాడటం వల్ల నువ్వు సీఎం అయితే ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కు నువ్వు ఈ రోజు మళ్ళీ ఫోన్ ట్యాప్ తోని రాజకీయంగా ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు అనుకోవాలా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను అడుగుతాను, దయచేసి నేను ఇప్పటితో ముగిస్తున్నాను, మీరు టైం ఇవ్వండి నాకు. రైట్ రామూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.